ఇతని పేరు కరగపాని. ఇతను పావగడ దగ్గరలో మన ఆంధ్ర బార్లో ఒక చిన్న పల్లి. ఇతనికి మోషన్ చేసేటప్పుడు బ్లీడింగ్ వచ్చింది. అప్పుడు ఇతను హిందూపూర్కి వెళ్ళి, హిందూపూర్లో ఒక నకిలీ వైద్యుడు, డూప్లికేట్ డాక్టర్, ఒక క్వాక్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాడు. ఆ క్వాక్ ఇలా ఆపరేషన్ చేశాడు. ఆపరేషన్ చేసి 20,000 తీసుకున్నాడు. చేసిన తర్వాత కూడా వీడికి బ్లీడింగ్ కంటిన్యూ ఎక్కువైంది. అప్పుడు యూట్యూబ్లో చూసి స్మైల్స్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఇన్స్టిట్యూట్కి వచ్చారు బెంగళూరులో. నేను ఎగ్జామిన్ చేసినప్పుడు వీళ్ళకు కోలోరెక్టల్ క్యాన్సర్ ఉంది. అయితే ఏనల్ కెనాల్ పైన రెక్టంలో క్యాన్సర్ ఉండింది. ఇలాగా 78%, 100లో 78% కోలోరెక్టల్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయ్యేది 4th స్టేజ్లో. ఎందుకంటే ఇలాంటి బ్లీడింగ్ ఉండే వాళ్ళు చాలామంది క్వాక్స్ దగ్గరికి వెళ్తారు. బెంగాలీ డాక్టర్స్ మన చాలామంది చిన్న చిన్న బోర్డులు వేసుకొని 30 minutesలో క్యూర్ చేస్తామని మన జనాలకు మోసం చేసి వాళ్ళతో డబ్బులు తీసుకొని సరిగా డయాగ్నోస్ చేయక ఇలా చేస్తారు. నేను చెప్పేది ఏమంటే, మీకు బ్లీడింగ్ ఉంటే ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎప్పుడు ఇలాంటి క్వాక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకూడదు. మీకు ఏదైనా ఇలా బ్లీడింగ్ ఉంటే మీరు స్మైల్స్ హాస్పిటల్కి రండి. మేము క్లీన్గా డయాగ్నోస్ చేసి మీకు ఏముందో బాగా క్లియర్గా డయాగ్నోస్ చేసి చేస్తాము. సో ప్లీజ్ డూ నాట్ గో టు క్వాక్స్ ఎవరు.